నమస్కారం. సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని అధికారులు బాధ్యతాయుతంగా స్వీకరించి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ పుణ్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్యాతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంలో నాణ్యత పాటించాలని, క్షేత్రస్థాయి విచారణ ద్వారా శాశ్వత పరిష్కారం చూపి అర్జీదారుల సంతృప్తికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ వేదికలో సాయంత్రం వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 122 ఫిర్యాదులు నమోదయ్యాయి. శాఖల వారీగా పరిశీలిస్తే అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 32 అర్జీలు రాగా, సర్ఫ్ విభాగంలో 14, పంచాయతీరాజ్ శాఖలో 12 వినతులు అందాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యుత్ శాఖలకు చెరో 11 చొప్పున ఫిర్యాదులు రాగా, జల వనరులు, సర్వే సెటిల్మెంట్స్, ప్రజారోగ్య శాఖలకు 4 చొప్పున వినతులు వచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సోమవారం కుటుంబ సమేతంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. జీవన సహచరి విజయ మాధవితో కలిసి ఆలయానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, అర్చకులు పూర్ణ కుంభంతో శాశ్వతంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం అనివెట్టి మండపంలో అర్చకులు మంత్రి దంపతులకు వేదాశీర్వచనం పలికి స్వామివారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్, ఆలయ అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని న్యాయ సేవా సదన్లో జిల్లా పారాలీగల్ వాలంటీర్లకు 3 రోజుల పాటు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ రీఫ్రెష్ కోర్స్ శిక్షణ కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. ప్రజల్లో న్యాయ అవగాహన పెంపొందించేందుకు పారాలీగల్ వాలంటీర్లకు ఈ శిక్షణ నిర్వహించారు. శిక్షణలో భాగంగా మొదటి రోజు షెడ్యూల్లో మానసిక ఆరోగ్య చట్టం, సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 89 కింద ప్రత్యామ్నాయ వివాద పరిష్కార పద్ధతులు, మధ్యవర్తిత్వం, కౌన్సిలింగ్లో ప్రాథమిక నైపుణ్యాలు, వ్యాజ్యానికి ముందు జరిగే ప్రక్రియలు, లోక్ అదాలత్ మరియు దాని ప్రయోజనాలు, సమాచార హక్కు చట్టం, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల భరణం, సంక్షేమ చట్టం 2007, అలాగే న్యాయ సేవలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు, ప్యానెల్ అడ్వకేట్ అన్నెపు భువనేశ్వరరావు, న్యాయవాది ఎం క్రాంతి మరియు పారాలీగల్ వాలంటీర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పెద్ద గనగలవానిపేట సమీపంలో నాగావళి నది కోతకు గురవుతున్న ప్రాంతంలో చేపట్టిన రక్షణ పనులను స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ ఆదివారం పరిశీలించారు. నదీ ప్రవాహం దిశ మారడంతో గ్రామానికి పొంచి ఉన్న ముప్పును నివారించేందుకు జరుగుతున్న రాతి గ్రోయిన్స్ నిర్మాణ పనుల పురోగతిని ఆయన అధికారులను అడిగి తెలుస్తున్నారు. నాగావళి నది బంగాళాఖాతంలో కలిసే సంగమ ప్రదేశమైన పెద్ద గనగలవానిపేట వద్ద నది తన ప్రవాహ దిశను అకస్మాత్తుగా మార్చుకోవడంతో ప్రవాహం గ్రామానికి సమీపంలోకి వచ్చింది. దీనివల్ల నది ఎడమగట్టు పూర్తిగా కోతకు గురై ఇప్పటికే పలువురి ఆస్తికి నష్టం వాటిల్లగా గ్రామం అంతా సముద్రం ముంపుకు గురయ్యే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. గ్రామస్తుల భయాందోళన నేపథ్యంలో ఈ సమస్యను ఎమ్మెల్యే గొండు శంకర్ వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. నదీ ప్రవాహ దిశను క్రమబద్ధీకరించి గ్రామాన్ని రక్షించేందుకు శాశ్వత ప్రాతిపదికన 24.50 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఎన్డీఆర్ఎఫ్ విపత్తుల నివారణ నిధి కింద ఈ నిధులను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కోరారు. మరోవైపు ముంపును తక్షణమే అరికట్టేందుకు తాత్కాలిక ఉపశమన చర్యల్లో భాగంగా ప్రవాహానికి అడ్డుగా రాతితో గ్రోయిన్స్ నిర్మించేందుకు జిల్లా కలెక్టర్ డిఎంఎఫ్ నిధుల నుంచి 2 కోట్లు మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పనుల్లో మరింత వేగం పెంచాలని, నాణ్యతలో ఎలాంటి రాజీ పడకుండా సత్వరమే పూర్తి చేసి గ్రామస్తులకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించి నిందితురాలని అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి సుమారు 22.49 తులాల బంగారం, 8 తులాల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు టెక్కలి డీఎస్పీ డి లక్ష్మణరావు సోమవారం నరసన్నపేట సర్కిల్ కార్యాలయంలో వెల్లడించారు. సిఆర్ నంబర్ 42/2026, 35/2026, 39/2026 కేసులలో నిందితురాలు ముద్దాడ లక్ష్మి సారవకోట మండలం నివాసిని ఈరోజు ఉదయం బొడిది జంక్షన్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తి విలువ సుమారు 35 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితురాలు రాత్రి సమయంలో ఇళ్లలో ఎవరూ లేని వేళల్లో చోరీలకు పాల్పడుతూ బంగారం, వెండి ఆభరణాలు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులను ఛేదించడంలో నరసనపేట సిఐ మరదాన శ్రీనివాసరావు, సారవకోట ఎస్ఐ బి అనిల్ కుమార్, నరసనపేట, జలుమూరు, పోలాకి ఎస్ఐ, పోలీస్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి, ఐపీఎస్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. జరిగినటువంటి 3 దొంగతనాల కేసులు సిఐ గారి ఆధ్వర్యంలో సర్కిల్ ఎస్ఐస్
గణేష్, తర్వాత మౌలాగేశ్వరి గారు, తర్వాత నా జరుగురసి అశోక్ బాబు అందరూ కలిపి టీం వర్క్ చేసి సుమారుగా 22.49 గ్రామ్స్ అంటే సుమారు 23 కిలోల బంగారం. ఇప్పుడు మార్కెట్ రేట్లో 30 లక్షలు దాటి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్ రేటు అంత ప్రాపర్టీ రికవర్ చేశారు. ముద్దాయిని 3 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. మన 21/3 అవడింగ్లో జరిగినటువంటి కేసు ఒకటి, అలాగే 21/4 సారకోట మండలంలో అది కూడా బైలాపురంలో జరిగినటువంటి కేసు, 26/4 అవడింగ్లో జరిగిన కేసు. ఈ 3 కేసుల్లో టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ చేస్తుంటే ఈరోజు మనకి ఇప్పుడు ముద్దాడు లక్ష్మి అనే ఆవిడ మూర్తి జంక్షన్ దగ్గర అనుమానాస్పదంగా మూవ్ అవుతుంటే పట్టుకుంటే ఈ ప్రాపర్టీస్ కూడా ఇంటాక్ట్గా ఆవిడ దగ్గర దొరకడం జరిగింది. ఇప్పుడు ప్రాపర్టీ చాలా డిస్పోజ్ చేద్దామని చెప్పేసి ఆవిడ బయలుదేరి ఎవరికైనా చిన్నపల్లి వెళ్దామనో లేకపోతే ఎవరికైనా డిస్పోజ్ చేసుకోమని చెప్పి బయలుదేరితే ఆ క్రమంలో అనుమానించి మన కేసుల ప్రాపర్టీగా నిర్ధారించి ప్రాపర్టీ వశపరచుకోవడం జరిగింది. వైవాహిక దినోత్సవం రోజున ప్రజల దాహార్తిని తీర్చడం నా అదృష్టంగా భావిస్తున్నానని జేసీఐ సెనేటర్ నటుకుల మోహన్ అన్నారు. స్థానిక అరసవల్లి కోడెలలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ చలివేంద్రం నిర్వాహకంగా కొనసాగుతుందని కొనియాడారు. బాటసారులకు మజ్జిగను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని అవసరం అనుకుంటే తప్ప బయటకు రావద్దన్నారు. మంచినీళ్లను తరచుగా తీసుకుంటే వేసవి ఉపశమనంతో పాటు వడదెబ్బకు దూరంగా ఉండవచ్చన్నారు. జేసీఐ శ్రీకాకుళం వ్యవస్థాపకులు డాక్టర్ జాం భీమశంకర్, అధ్యక్షురాలు తమ్మినేని ఉషారాణి మాట్లాడుతూ అందరి సహకారంతోనే నిర్విరామ మజ్జిగ సేవ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ కార్యదర్శి జామి కృష్ణకాంత్, ఉపాధ్యక్షులు ఉర్లం శివతేజ, నిత్యగిరి, హారతి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా వేణంపేటలోని శ్రీ సత్యసాయి సేవా సమితిలో నూతన సబ్ జోనల్ కన్వీనర్ల పదవి బాధ్యతల స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు సూర రామచంద్రరావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా ప్రజలకు చేరేలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమదాల వలస జోన్ను 2 భాగాలుగా విభజించినట్లు ప్రకటించారు. జోన్ 1కు జి పవన్ను, జోన్ 2కు కె వెంకట్రావును కన్వీనర్లుగా నియమించినట్లు తెలిపారు. రాష్ట్ర విద్యోజ్యోతి ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ గురుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయాలను గర్వంగా కాకుండా వినమ్రతతో స్వీకరించాలని సూచించారు. అక్కులపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన బలగ నందు 558, శ్రీలేఖ 532, చంద్రకళ 523 మార్కులను అభినందించారు. కన్వీనర్ సూర్యరావు నేతృత్వంలో జోనల్ కన్వీనర్ ఎం రవీంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదల్ కోఆర్డినేటర్ పప్పల నాగేశ్వరరావు మాస్టర్, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయిన్ నరసింహమూర్తి, జిల్లా విద్యాజ్యోతి ఇన్ఛార్జ్ ఎం జనార్దన్ రావు, జాయింట్ యూత్ కోఆర్డినేటర్ సాయికృష్ణ, భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మొత్తం 79 ఫిర్యాదులు స్వీకరించబడినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదును చట్టపరంగా పరిశీలించి సత్వర పరిష్కారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి వెంటనే విచారణ ప్రారంభించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. ఫిర్యాదుల పురోగతిపై నివేదికలను జిల్లా పోలీస్ కార్యాలయానికి సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూ వివాదాలు, కుటుంబ సమస్యలు, మోసపూరిత వ్యవహారాలు, ఆస్తి తగాదాలు, కొట్లాటలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వివిధ కేబుల్ టీవీల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, కెమెరామ్యాన్లకు సత్వరమే అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతూ సోమవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ సోళందినకర్ పొన్కర్లకు వేరువేరు వినతిపత్రాలు సమర్పించారు. గత 2 దశాబ్దాలుగా జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న కేబుల్ టీవీ విలేకరులు, కెమెరామ్యాన్లకు ఈ ఏడాది ఇప్పటి వరకు అక్రిడేషన్లు మంజూరు చేయకపోవడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. ఎంఎస్ఓ లైసెన్స్ పేరుతో జాప్యం చేయకుండా పాత విధానంలోని అన్ని లోకల్ ఛానల్ ప్రతినిధులకు వెంటనే అక్రిడేషన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గుండు శంకర్, కలెక్టర్ స్వప్నందన్కర్ పొన్కర్ స్పందిస్తూ
అర్హులైన కేబుల్ టీవీ ఛానల్ ప్రతినిధులందరికీ వారం రోజుల్లో అక్రిడేషన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఎస్ జోగినాయుడు, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు కలియా, మీడియా సంఘాల నాయకుడు టి భీమారావు, వివిధ స్థానిక ఛానళ్ల ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పెద్ద సోలాపురం గ్రామానికి చెందిన కోరడ లక్ష్మీ ప్రసన్నకు ఈ ఏడాది 10వ తరగతి ఫలితాల్లో 597 మార్కులు సాధించి ప్రథమురాలుగా నిలిచింది. రాష్ట్ర స్థాయిలో 3వ స్థానం సంపాదించింది. ఈ నేపథ్యంలో కోరడ లక్ష్మీ ప్రసన్నను ఆమోదాల వలస ఎమ్మెల్యే పీవీసీ చైర్మన్ కోన రవికుమార్ వారి ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా అభినందించారు. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నామని కొనియాడారు. అలాగే ఘన విజయం సాధించిన కోరడ లక్ష్మీ ప్రసన్నకు జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పొన్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ పి విశ్వప్రసాద్, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా అభినందించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం గ్రామంలో రైతులు సాగు చేస్తున్న భూములను ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా జయంతిపురం జమీందారీ వారసులు కృష్ణానందపాడి బలవంతంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు డీసీసీ అధ్యక్షులు సనపల అన్నాజీరావు, పార్టీ నాయకులు రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్కు వెళ్లి వినతి పత్రం సమర్పించారు. రైతులు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూములను రక్షించాలని, సమస్యపై తక్షణమే స్పందించి న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు రెల్ల సురేష్, కేవీఎల్ఎస్ ఈశ్వరి, ఇజ్జురోత్ రమణ, కరిమజ్జి మల్లేశ్వరరావు, ఆబూతల వెంకటనాయుడు, మామిడి సత్యనారాయణ, కొత్తపల్లి రాంప్రసాద్, గొల్లపల్లి దాలయ్య, గుంటు బారిక అప్పారావు తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారులు పవర్లూమ్ యూనిట్లకు ప్రకటించిన ఉచిత విద్యుత్ పథకం శ్రీకాకుళం జిల్లాలో అమలవుతుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం కింద తొలి నెలలోనే అర్హులైన లబ్ధిదారులకు 0 విద్యుత్ బిల్లులను అందజేశారు. జిల్లా చేనేత జౌళి శాఖాధికారి టి జనార్దన్ రావు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా వ్యాప్తంగా 1242 చేనేత కుటుంబాలు ఒక పవర్లూమ్ యూనిట్ను గుర్తించి ఈ పథకం వర్తింపజేశారు. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా చేనేత కుటుంబాలకు నెలకు సుమారు 700 రూపాయలు, ఏడాదికి 8640 రూపాయలు, పవర్లూమ్ యూనిట్లకు నెలకు 1800 రూపాయలు, ఏడాదికి 21600 రూపాయల వరకు ఆర్థిక ఉపశమనం కలగనుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పథకం అమలవుతున్నందుకు జిల్లాలోని చేనేత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆదిత్యుణ్ణి ఈరోజు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దంపతులు దర్శించుకున్నారు. వీరికి అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. అచ్చెన్నాయుడు దంపతులకు స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా నందమూరి బాలకృష్ణ మోక్షజ్ఞ ఫ్యాన్స్ అధ్యక్షులు, జిల్లా ఎన్టీఆర్ మోక్షజ్ఞ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు మాదాపు వెంకటేష్ పుష్పగుచ్చం అందించి సాలువ కప్పి దంపతులను సత్కరించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ఉచిత ఆయుష్ వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిందన్ కర్పొన్కర్ ప్రారంభించారు. గ్రీవెన్స్ కార్యక్రమానికి తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీదారులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వినతిదారులు తమ అర్జీలను సమర్పించిన అనంతరం అక్కడే అందుబాటులో ఉన్న ఆయుష్ వైద్య సేవలను వినియోగించుకున్నారు. సుమారు 60 మందికి పైగా అర్జీదారులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ ఉత్తమ్ రాజ్, ఆయుర్వేద వైద్యాధికారి డాక్టర్ సీతామహాలక్ష్మి, కాంపౌండర్ జాడ చంద్రశేఖర్, రోనంకి కృష్ణారావు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజుల్లో ఎక్కువ మందిని వెంటాడే సమస్య ఫైల్స్. అలాంటి వారికి ఉల్లికాడలు దివ్య ఔషధం, శాశ్వత పరిష్కారమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్య బీమా భాగ్యంలో తెలుసుకుందాం. ఉల్లిపాయ ప్రతి వంటగదిలో తప్పక ఉంటుంది. రేటు ఎంత ఎక్కువైనా ఖచ్చితంగా కొనుక్కోవాలి అనుకుంటారు. పవిత్రమైన రోజుల్లో మినహా ఉల్లిని ప్రతిరోజు వాడుతూ ఉంటారు. ఉల్లి లేని కూర అసలు చాలామంది ఇళ్లలో ఉండదు కూడా. ఇలా ఉల్లి గురించి అందరికీ తెలిసింది. కానీ ఉల్లికాడలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కేవలం ఉల్లిపాయలే కాదు, వాటి మొలకల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటినే ఉల్లికాయలు అంటారు. వీటిని ఇంగ్లీష్లో స్ప్రింగ్ ఆనియన్స్ అని అంటారు. ఉల్లిపాయల్ని వాడలేని వాళ్ళకి తక్కువ ఘాటుతో మంచి రుచితో ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. ఉల్లికాడలను రసం 1 టీ స్పూన్ తేనె కలిపి రోజు తీసుకుంటే శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడలోనే సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉల్లికాడలను తరచుగా తినే ఆహారంలో చేర్చుకుంటే ఖచ్చితంగా కొలెస్ట్రాల్ను అరికడుతుంది. హై బీపీని కూడా చాలా అదుపులో ఉంచుతాయి. అందుకే బీపీ ఉన్నవారు ఖచ్చితంగా ఉల్లికాడలను తీసుకుంటే తక్కువ వ్యవధిలోనే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ను కూరలు, సలాడ్స్, సూప్స్లో ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొత్తిమీర, కరివేపాకులా వీటిని కూరల్లో వేసుకుంటారు.
ఉల్లిపాయతో పోలిస్తే వీటి ఖరీదు తక్కువే, కానీ వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఇకపై ఉల్లికాడలపైనే కొనుక్కోవడం మంచిదని నిపుణుల సూచన. జలుబు దగ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడల సూప్ సరైన మందు. అందుకే ఉల్లికాడల సూప్ తాగితే దగ్గు జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఉల్లికాడల్లో ఉన్న జియాంతిన్ అనే పదార్థం కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటు, ఆస్టియోపోరోసిస్ వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు పూర్తిగా తగ్గుతాయి. స్ప్రింగ్ ఆనియన్స్లో ఉన్న ఫోలెట్లు గుండె జబ్బుల్ని అదుపులో ఉంచుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఉల్లికాడల్లో చాలా వరకు పీచు పదార్థం లభిస్తుంది. ఎవరైనా తరచుగా ఉల్లికాడలు తింటారో వారిలో అసలు బరువు సమస్య ఏర్పడదు. ఉల్లికాడలో ఉన్న డైటరీ ఫైబర్ ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఇక ఫైల్స్తో ఇబ్బంది పడేవారు ఒక చిన్ని బౌల్లో కొద్దిగా పెరుగు వేసుకొని అందులో ఉల్లికాడ ముక్కలని కలిపి రోజుకి 2 సార్లు తింటే ఫైల్స్ సమస్య వెంటనే పోతుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది. జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.